పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. త్రియేక దేవునిలో తండ్రి తత్వము 18వ పాఠము. అంశము నూతన వధూవరులు. నేటి మన తండ్రి దేవుని యొక్క సందేశమును వినుటకు మిమ్మల్ని అందరినీ సాదరముగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి దేవుని గురించి మన యొక్క ఈనాటి అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము. గౌరవనీయులారా, ఈ పట్టణములో మనకు తండ్రి దేవుని మహిమ కార్యాలు 2 ఇచ్చారు. అవి హోరేబు వద్ద కొండ బండను కొట్టగా నీరు పెళ్ళుబికి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ చూస్తుండగా ఈ గొప్ప అద్భుతమును తండ్రి అయిన యెహోవా చేశారు. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎంతో జాగ్రత్తగా ఐగుప్తు దేశం నుండి విడిపించినప్పటి నుండి వారిని ఒక తండ్రి తన చంటి బిడ్డను చేయబట్టి నడిపించినట్లుగా ఇశ్రాయేలీయులను నడిపించుకుంటూ వెళుతుంటే ఈ మధ్యలో వారికి నీటి సమస్య వస్తుంది. వీరు దేవుని చేత నడిపించబడుతున్నారు కదా, అటువంటప్పుడు అసలు వీరికి నీటి సమస్య, ఆహారపు సమస్య ఎందుకు వస్తుంది అని మనకు సందేహం రావచ్చు. ఎందుకంటే మనం మొదటి నుండి అనగా వారి బానిసత్వం నుండి విడిపించినప్పటి నుండి వారి ప్రయాణాన్ని పరిశీలిస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా దానికే బెంబేలెత్తిపోయి భయపడి విశ్వాసాన్ని కోల్పోతూ ప్రతి విషయానికి మోషేతోనూ అహరోనుతోనూ జగడమాడుచు మాట్లాడితే చాలు, మమ్ములను చంపుటకు ఐగుప్తు నుండి తీసుకొచ్చారు, అక్కడ ఐగుప్తులోనే ఉన్నప్పుడు బాగుండేది అని, లేకపోతే అక్కడ చచ్చిపోయినా బాగుండేది అని సనుగుతూ అసలు దేవుడు మన ఎడల ఉన్నాడా అని దేవుని ఎడల అవిశ్వాసమును వ్యక్తపరిచేవారు. అందుకు తగినట్లుగానే దేవుడు వారి సనుగుడును బట్టి అవిశ్వాసాన్ని బట్టి వారికి అనుదిన అవసరాలు కొదవ చేస్తూ వచ్చారు. ఉదాహరణ ఆహారం, నీరు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఈ పై సందర్భాన్ని మన కుటుంబ జీవితాలకు కూడా అనువదించుకోవచ్చు. ఉదాహరణకు యుక్త వయసులో ఉన్న అవివాహిత యువతీ యువకులు ఉన్న కుటుంబాలు వారి తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ఇశ్రాయేలీయుల వలె తమ బిడ్డల వివాహ విషయాల్లో దేవుని యెడల అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి బిడ్డలు ఉద్యోగంలో చేరకపోవడము, ఉద్యోగం రాలేదని, ఒక విధంగా ఉద్యోగము లేక ఒక స్థిరజీవన భృతి, ఏదైనా జీతం వచ్చే పని కానీ, లేక ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ వచ్చే వరకు దేవునిపై ఆధారపడి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ దేవుని దయ వలన వారి అబ్బాయికి లేక అమ్మాయికి ఉద్యోగం వచ్చిందన్న విషయం మరచి తదుపరి పెళ్ళి అవటం లేదని మరలా దేవునిపై నిందలు మోపుతూ ఉంటారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయులాగా ఎలాగంటే వారు ఐగుప్తు నుండి విడిపింపబడినప్పుడు తండ్రి దేవుని శక్తిని కల్లారా చూశారు. రెల్లు సముద్రం పొడి నేలపై నడిపించినప్పుడు ఆనందోత్సాహాలతో పాటలు పాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో అంత చేసిన దేవుని కొంచెం నీటి సమస్య రాగానే నిర్గమకాండము 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అసలు యావే మనతో ఉన్నాడా లేదా, ఉంటే ఈ నీటి సమస్య మనకెందుకు వస్తుంది అని సనిగారు. అంతేకాని చిన్న విషయమేలే, దేవుని ప్రార్థించుకుంటే ఈ సమస్యను తప్పనిసరిగా తీరుస్తారు కదా అని విశ్వసించలా. అందుకే వారికి నీటి సమస్య వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు అంతగా దేవుని సనిగినప్పటికీ మోషే ప్రవక్త ప్రార్థించిన వెంటనే వారిని క్షమించి వారికి బండ నుండి నీటిని ఇచ్చారు తండ్రి అయిన యెహోవా దేవుడు. సహజంగా నీరు భూమిలో నీటి ఓట నుండో
లేక కొలను నుండో జలపాతాల నుండో ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ప్రకృతి సహజ ప్రక్రియకు విరుద్ధంగా తండ్రి అయిన యెహోవాడు బండరాయి నుండి నీటిని పుట్టించారు. ఇది ఎంతో గొప్ప అబ్బురపరచు అద్భుత సంఘటన. దేవుని శక్తిని అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులు అనుమానించినందుకు వారు చేసిన తప్పుకు మనస్తాపట్టుకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలాగే ఇశ్రాయేలీయులకు జరిగిన సంఘటనను అవివాహిత యువకులు ఉన్నటువంటి కుటుంబాలతో పోల్చుకుంటే, గౌరవనీయులైన తల్లిదండ్రులారా, బిడ్డలు యుక్త వయసు వచ్చే వరకు వారి విద్యార్జన విషయాల్లోనేమి, ఉద్యోగ సంపాదన, జీవన భృతికై స్వయం పోషక పనుల వరకు వచ్చే విషయాల్లోనైతేనేమి, తండ్రి దేవుడు అనేక రూపాలలో అనేక విధాలుగా తోటివారి ద్వారా మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనూ ఎంతగానో దీవిస్తున్న దేవుణ్ణి తోలనాడుతూ ఆయన అద్భుత క్రియలను మరచి అస్సలు తండ్రి దేవుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా సనుగుతూ ఉంటాం, ప్రార్థనను మరుస్తూ ఉంటాం. కానీ తండ్రి దేవుడు క్షమాగుణ సంపన్నుడు కదా. మనల్ని అందరినీ క్షమించి ఆ ప్రాంతంలో ఉన్న పెళ్లి పెద్దల ద్వారానో సంఘ పెద్దల ద్వారానో వివాహ సంబంధాలు కుదురుస్తూ ఉంటారు. ఇజ్రాయేల్ ప్రజల నీటి సమస్యను పెద్దలందరి ముందు తీర్చినట్లుగా ఆ నీటి సమస్య తీరిన పిమ్మట ఇజ్రాయేలీలు వారి ప్రయాణమును కొనసాగిస్తూ రఫీదీము ప్రాంతంలో నివసిస్తున్న అమాలేకీయులు ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధమునకు తలపడగా మోషే ప్రవక్త యెహోషువను ఎన్నుకొని అతన్ని యుద్ధం చేయగల ధైర్యవంతులను, యుద్ధ నైపుణ్యములు గల వీరులను ఎన్నుకొని యుద్ధమునకు వెళ్ళమని తెలుపుతూ తను, అహరోను, హూరు ముగ్గురు కొండ శిఖరంపైకి ఎక్కి తీక్షణముగా ప్రార్థన చేస్తాము అని తెలిపినట్లుగానే యెహోషువ సైన్యముతో యుద్ధమునకు వెళ్ళగా మోషే కొండ కొమ్ముపై చేతులెత్తి ప్రార్థించినంతసేపు ఇజ్రాయేల్ సైన్యము విజయం సాధిస్తూ, మోషే చేతులు అలసటచే క్రిందకు దిగుతున్నప్పుడల్లా యుద్ధములో అమాలేకీయులు విజయమును సాధిస్తూ ఉంటారు. ఇది గమనించిన అహరోను, హూరు ఎత్తు బండరాలను మోషే చేతుల కింద ఆధారంగా పెట్టగా మోషే ప్రవక్తన ప్రార్థన వలన ఇజ్రాయేల్ ప్రజలు విజయం సాధిస్తారు. అయితే ఈ తండ్రి దేవుని అద్భుత సంఘటనను మనం పైన ఉదహరించుకున్న కుటుంబ విషయంలోని అవివాహితులకు వివాహం జరిగిన పిమ్మట వచ్చు సమస్యలు, కష్టాలు, ఎడబాటులతో మనం పైన తెలుసుకున్న యుద్ధ సమస్యను పోల్చుకోవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే ఇజ్రాయేలీయులు ప్రథమంగా అమాలేకీయులతో యుద్ధం చేసి మోషే ప్రవక్త యొక్క ప్రార్థన ద్వారా దేవుడు వారికి విజయమును చేకూర్చారో, నూతన వివాహితుల జీవితంలో కూడా ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి వధూవరుల మధ్య కానీ, అత్తామామల వల్ల కానీ, వారి కుటుంబ సభ్యుల వల్ల కానీ, బంధుమిత్రుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు కొట్లాటలు, కోర్టు కేసుల వరకు వెళుతూ ఉంటాయి. చివరకు ఇద్దరు విడిపోయే వరకు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు. కానీ అటువంటి సమస్యలను ఇజ్రాయేల్ ప్రజలు అమాలేకీయులను తండ్రి దేవుని శక్తిసే మోషే ప్రవక్త ప్రార్థన చేత అందుకు తోడ్పడిన అహరోను, హూరు, యెహోషువ మరియు సైనికులు అందరూ తోడ్పడితో యుద్ధం గెలిచినట్లుగా నూతన కుటుంబీకుల మధ్య వచ్చే సమస్యలు తీరేంత వరకు మత గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు మొదలగు వారందరూ ప్రార్థనలతోనూ, సంఘ పెద్దలు, బంధువర్గాలు, స్నేహితుల సహకారంతో భార్యాభర్తల మధ్య యుద్ధము లాంటి జటిల సమస్యను పరిష్కరించి భర్త భార్యల మధ్య అన్యోన్య కుటుంబ జీవితమునకు తోడ్పడాలి. సాతాను క్రియ అయిన సమస్యను ఎదుర్కోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎట్టి పరిస్థితులలోనూ భార్యాభర్తను విడదీయకూడదు. ఎందువల్లంటే అది ఘోరమైన పాపం కాబట్టి.
ఎందువలనంటే ఆ జంటను పైన చెప్పుకున్న అందరి ద్వారా దేవుడైన యెహోవా కలిపిన జంటను విడదీయరాదు అని స్వయంగా యేసుక్రీస్తువే మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనాల్లో యేసుక్రీస్తు దేవుడు నుడివి ఉన్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కావున అందరూ పైన మనం విన్న విషయాలను గమనించి ఇశ్రాయేల్ ప్రజలు ఎలా తండ్రి దేవుని బిడ్డల్లాగా ఎన్నుకొనబడ్డారో అలాగే ప్రతి వివాహితుడు వివాహితురాలు తండ్రి దేవుని చేత కుటుంబ జీవితమునకు ఎన్నుకొనబడ్డారు. అందువలన అందరి సహకారంతో ఈ భార్యాభర్తలు మంచి కుటుంబ జీవితమును అలవర్చుకుంటూ ప్రార్థనా జీవితం ద్వారా మోషే ప్రవక్త గారి వలె అన్ని సమస్యలను దేవుని శక్తిచే పరిష్కరించుకుంటూ మంచి కుటుంబ జీవితమును భార్యాభర్తలు ఇరువురు జీవిస్తూ ముందుకు సాగాలి అని ఆశిద్దాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక ముగింపుగా దేవుణ్ణి ప్రార్థిద్దాం. తండ్రి యెహోదేవా, ఈనాటి 18వ పాఠంలో ఇశ్రాయేల్ ప్రజల వలస ప్రయాణ నడిపింపులో తోడుగా ఉంటూ ప్రతి సమస్యను మోషే ప్రవక్త గారి ప్రార్థన ద్వారా తదితరుల సహకారంతోనూ పరిష్కరిస్తూ వస్తున్న విధంగా మీరు అనుగ్రహించిన ఈ సమాజంలో కూడా నూతన వధూవరులుగా మీరు ఏర్పరుస్తున్న ఆ నూతన కుటుంబాలు కూడా మత గురువులు, బోధకులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలతోనూ, పెద్దలు, సమాజంలోని సంఘస్థులు, స్నేహితులు సహకారములతో వారి సమస్యలను పరిష్కరిస్తూ మంచి కుటుంబీకులుగా మీ ఎడల భక్తి, విశ్వాసము, ప్రార్థనా జీవితమును అలవర్చుకొని ఇశ్రాయేలీయుల వలె వీరు కూడా మీ ప్రియమైన బిడ్డలుగా జీవించినట్లు దయచేయండి తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. నూతన కుటుంబీకులుగా ఏర్పడినటువంటి నూతన వధూవరులందరినీ ప్రభు అయిన తండ్రి అయిన యెహోవాదేవుడు దీవించి నిరంతరము కాచి కాపాడుతూ తోడుగా ఉంటూ సంతాన ప్రాప్తిని దయచేస్తూ దీవించుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈ వాక్యములను విన్న బిడ్డలందరినీ తండ్రి అయిన యెహోవాదేవుడు దీవించునుగాక. ఆమెన్. బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే.